అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవానీ. ఇవాల్టి ఈ వీడియోలో మనం మెర్న్ స్టాక్ అంటే ఏంటో ఇన్ డీటెయిల్ డిస్కస్ చేద్దాం. మీకు ప్రీవియస్గా ఆల్రెడీ వెబ్ డెవలప్మెంట్ అంటే ఏంటో తెలియకపోయినా ఈ వీడియో వాచ్ చేస్తే మీకు ఒక మంచి ఐడియా వస్తుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వంశీ భవానీ ఛానల్. చేశారా? ప్లీజ్ లైక్. గ్రేట్. నౌ మెర్న్ని మనం ఒక స్టాక్ అని పిలుస్తున్నాం. ఓకే, ఈ స్టాక్ అంటే ఏంటి? సో ఏ టెక్నాలజీ అయినా సరే, ఇట్ కెన్ బి వెబ్ డెవలప్మెంట్, ఆండ్రాయిడ్ డెవలప్మెంట్, మషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, క్రిప్టోగ్రఫీ, ఎథికల్ హ్యాకింగ్, వాట్ ఎవర్, ఏ టెక్నాలజీ, ఏ డొమైన్ అయినా సరే ఆ టెక్నాలజీలో మీరు ఇంప్లిమెంటేషన్ ఆర్ డెవలప్మెంట్ చేయాలి అంటే మీకు కొన్ని సెట్ ఆఫ్ టూల్స్ కావాలి, కొన్ని సెట్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ కావాలి. ఆ రిక్వైర్మెంట్స్ చెప్పేదాన్ని మనం టెక్ స్టాక్ అంటాం. ఓకే, గాట్ ఇట్? సో అదేవిధంగా మెర్న్ స్టాక్ కూడా వెబ్ డెవలప్మెంట్ అనే టెక్నాలజీకి ఒక టెక్ స్టాక్ అనమాట. ఇట్ ఈస్ జస్ట్ వన్ ఆఫ్ ది టెక్ స్టాక్స్ ఫర్ వెబ్ డెవలప్మెంట్ అనే టెక్నాలజీ. ఓకే, ఇట్ ఈస్ జస్ట్, రిపీట్ చేస్తున్నాను, జస్ట్ వన్ ఆఫ్ ది మెనీ. మెర్న్ స్టాక్ లాగానే మనకి మీన్ స్టాక్ ఉంటుంది. దెర్ ఆర్ లాట్ ఆఫ్. ఓకే, మెర్న్ స్టాక్ ఈజ్ జస్ట్ వన్ ఆఫ్ దెమ్. కానీ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం బాగా పాపులర్ అండ్ ఇన్ డిమాండ్ అనమాట. కాబట్టి మీరు కూడా ఎక్కువగా ఈ మెర్న్ స్టాక్ అనే పదాన్ని వినుంటారు. ఓకే, సో ఇన్ జనరల్ ఒక వెబ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ని మీరు ఎండ్ టు ఎండ్ డెవలప్ చేయాలి అంటే మీకు 3 విషయాలు రావాలి. ముందుగా ఫస్ట్ వన్ ఈజ్ ఫ్రంట్ ఎండ్, సెకండ్ వన్ ఈజ్ బ్యాక్ ఎండ్ అండ్ థర్డ్ వన్ ఈజ్ డేటాబేస్. ఓకే, సో ఈ 3 వస్తేనే మీరు ఒక వెబ్సైట్ని కంప్లీట్గా డెవలప్ చేయగలరు. ఓకే, కాబట్టి బేసిక్గా మెర్న్ స్టాక్ అనేది వెబ్ డెవలప్మెంట్లో ఒక టెక్ స్టాక్ కాబట్టి ఫ్రంట్ ఎండ్ని, బ్యాక్ ఎండ్ని, డేటాబేస్ని మూడింటిని కవర్ చేయాలి. చేస్తుందా అంటే ఎస్, చేస్తుంది. ముందుగా జస్ట్ బిఫోర్ గోయింగ్ ఇన్ టు వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ మెర్న్ స్టాక్, ఒక చిన్న ఇంట్రో ఇచ్చుకుంటే, ఫ్రంట్ ఎండ్ అంటే మీరు ఒక వెబ్సైట్లో చూసేది ప్రతిదీ కూడా ఇట్ ఈస్ ఫ్రంట్ ఎండ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఫర్ ఎగ్జాంపుల్, నేను youtube.com/vamsibhavani/videos. వెన్ ఐ కమ్ టు దిస్ పేజ్, ఇక్కడ నాకు ఒక బ్యానర్ ఉంది, ఇక్కడ బటన్స్ ఉన్నాయి, ఇక్కడ ఒక లోగో ఉంది, టెక్స్ట్ ఉంది, వీ హ్యావ్ డిఫరెంట్ ప్యానల్స్ హియర్. ఇదంతా కూడా ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ పార్ట్ ఆఫ్ ఫ్రంట్ ఎండ్. సో ఎవ్రీథింగ్ దట్ యూ కెన్ సీ ఈజ్ ఫ్రంట్ ఎండ్. సో బేసిక్గా దీంట్లో మనం యూజర్ ఇంటర్ఫేస్ని డెవలప్ చేస్తాం. వాట్ అబౌట్ బ్యాక్ ఎండ్? ఇక్కడ జాయిన్ అనే ఒక బటన్ ఉంది కదా, క్లిక్ చేస్తే ఈ విధంగా సెపరేట్ ఒక మోడల్ ఓపెన్ అయింది. అందులో సిల్వర్ సపోర్టర్స్, గోల్డ్ సపోర్టర్స్, డైమండ్ సపోర్టర్స్, జాయిన్ అనే బటన్ క్లిక్ చేస్తే పేమెంట్స్, ఇదంతా ఫ్లో ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ ఫ్లో మొత్తం ఎగ్జిక్యూట్ అవ్వాలంటే డెఫినెట్లీ మనకి ప్రోగ్రామింగ్ లాజిక్ కావాలి, అవునా కాదా? సో ఈ ప్రోగ్రామింగ్ లాజిక్ని మనం ఇంప్లిమెంట్ చేసేదాన్నే బ్యాక్ ఎండ్ అంటాం. దట్స్ ఇట్. గాట్ ఇట్? గ్రేట్. ఆఫ్టర్ దాట్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ డేటాబేస్. ఇదేంటంటే, ఆబ్వియస్లీ మనం కోడ్లో పర్మనెంట్గా ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేయలేము. నాట్ జస్ట్ మేబీ టెక్స్ట్, ఎనీథింగ్. సో ఇన్ఫర్మేషన్ కెన్ బీ టెక్స్ట్, ఇట్ కెన్ బీ ఆడియో, వీడియో, ఎనీథింగ్. దాన్ని మీరు పర్మనెంట్గా కోడ్లో స్టోర్ చేయలేరు. వీ నీడ్ ఎ సెపరేట్ స్టోరేజ్ ఫర్ దాట్. దాన్నే డేటాబేస్ అంటాం. సో ఈ ఎగ్జాంపుల్లో ఇఫ్ యూ సీ, ఇక్కడ నాకు నా వీడియోస్ ఉన్నాయి. ఆల్ ఆఫ్ దిస్ వీడియోస్ ఆర్ యాక్చువల్లీ స్టోర్డ్ ఇన్ యూట్యూబ్స్ డేటాబేస్. సో క్లిక్ చేసిన వెంటనే బేసిక్గా నా వీడియో బేసిక్గా రిట్రీవ్ అయ్యేది యూట్యూబ్ యొక్క సర్వర్ నుంచి కాదు, యూట్యూబ్ యొక్క డేటాబేస్ నుంచి. ఓకే, సో దాట్స్ ద రోల్ ఆఫ్ డేటాబేస్. ఓకే, సో విత్ దాట్ సెడ్, విత్ దాట్ ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ అండ్ డేటాబేస్ ఇస్ క్లియర్. నౌ లెట్స్ కమ్ టు మెర్న్ స్టాక్. సో మెర్న్ స్టాక్లో M స్టాండ్స్ ఫర్ MongoDB, E స్టాండ్స్ ఫర్ ఎక్స్ప్రెస్, R అంటే రియాక్ట్ అండ్ N అంటే నోడ్ అనమాట. ఓకే, నా ముందుగా దీంట్లో రియాక్ట్ ఈజ్ పార్ట్ ఆఫ్ ఫ్రంట్ ఎండ్. ఓకే, సో ఫ్రంట్ ఎండ్ ఇంప్లిమెంట్ చేసేందుకు ఓకే, ఒక ఎఫిషియెంట్ మేనర్లో, ఆర్గనైజ్డ్ మేనర్లో కాంపోనెంట్స్ క్రియేట్ చేసి బేసిక్గా ఆర్గనైజ్డ్గా ఫ్రంట్ ఎండ్ని క్రియేట్ చేసేందుకు వాడే
ఒక జావా స్క్రిప్ట్ ఫ్రేమ్వర్క్ అనమాట రియాక్ట్ అనేది. ఓకే, దిస్ ఇస్ ద జావా స్క్రిప్ట్ ఫ్రేమ్వర్క్, అందుకే దాన్ని రియాక్ట్ జేఎస్ కూడా అంటారు. ఓకే, కమింగ్ టు బ్యాక్ ఎండ్లో ఇందాక చెప్పినట్లు వీ నీడ్ అ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే, సో దాట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఫర్ MERN స్టాక్ ఈజ్ జావా స్క్రిప్ట్. సో ఇదివరకు ఎలా ఉండదంటే ఇన్ ద ఇనీషియల్ డేస్ స్టార్టింగ్లో ఎలా ఉండేదంటే జావా స్క్రిప్ట్ని కేవలం బ్రౌజర్స్ మాత్రమే రన్ చేసేవి. ఓకే, బేసిక్గా బయట కంప్యూటర్లో డైరెక్ట్గా మనం జావా స్క్రిప్ట్ని రన్ చేయలేకపోయే వాళ్ళం. బట్ ఆ తర్వాత నోడ్ అనే ఒక రన్ టైమ్ ఎన్వైర్న్మెంట్ని జావా స్క్రిప్ట్ కోసం డెవలప్ చేశారు. సో ఈ నోడ్ అనే రన్ టైమ్ ఎన్వైర్న్మెంట్ని యూస్ చేసి మీరు నార్మల్ సర్వర్ సైడ్లో కూడా జావా స్క్రిప్ట్ని రన్ చేయొచ్చు. సో బ్యాక్ ఎండ్లో మనం వాడేది నోడ్ జేఎస్. ఓకే, సో మీరు బ్యాక్ ఎండ్లో కేవలం నోడ్ జేఎస్ వాడి మొత్తం కైండ్ ఆఫ్ బ్యాక్ ఎండ్ని డిజైన్ చేయొచ్చు. కానీ ఇట్ ఈస్ నాట్ ఐదర్ ఈజీ ఆర్ ఎఫిషియంట్. కాబట్టి మనం అగైన్ నోడ్ జేఎస్ లోపల ఇంకొక ఫ్రేమ్వర్క్ కాల్డ్ ఎక్స్ప్రెస్ని యూజ్ చేస్తాం. అగైన్ దిస్ ఈజ్ పార్ట్ ఆఫ్ బ్యాక్ ఎండ్. సో మనం నోడ్ జేఎస్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసి దాంట్లో ఎక్స్ప్రెస్ అనే ఫ్రేమ్వర్క్ని ఇన్స్టాల్ చేసుకుని ఆ ఎక్స్ప్రెస్ ఫ్రేమ్వర్క్ని వాడి ఎంటైర్ బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ని చేస్తాం ఇన్ ద MERN స్టాక్. ఓకే, దెన్ వీ హ్యావ్ MongoDB. ఆబ్వియస్లీ ఫ్రంట్ ఎండ్ అయిపోయింది, బ్యాక్ ఎండ్ అయిపోయింది, మిగిలింది MongoDB. సో MongoDB ఈజ్ ద డేటాబేస్. ఓకే, సో మనకి డేటాబేసెస్లో రెండు రకాలన్నమాట. ఓకే, డేటాబేసెస్ క్యాన్ బీ ఆఫ్ టూ టైప్స్. ఒకటేమో SQL బేస్డ్, రెండోదేమో నో SQL బేస్డ్. ఓకే, SQL బేస్డ్లో ఏంటంటే మీకు టేబుల్స్ ఉంటాయి అండ్ టేబుల్ ఫార్మాట్స్లో మీరు డేటాని స్టోర్ చేసుకుంటారు. నో SQLలో టేబుల్స్ ఉండవు, బేసిక్గా డైనమిక్గా స్కీమా చేంజ్ అవుతుంది. అంటే ఏంటన్నా అంటే SQLలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక టేబుల్ ఉంది, దాంట్లో సీరియల్ నెంబర్ ఉంది, ఓకే, నేమ్ ఉంది అండ్ ఫోన్ నెంబర్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సో ప్రతి ఒక్కరికి సీరియల్ నెంబరు, నేము, ఫోన్ నెంబరు ఉండాలి. ఇంతకంటే ఎక్స్ట్రా ఉంటే స్టోర్ చేయలేము, తక్కువ ఉంటే స్పేస్ వేస్ట్ అయిపోతుంది. బట్ నో SQL అలా కాదు. నో SQLలో కావాలంటే ఫస్ట్ ఎంట్రీలో సీరియల్ నెంబర్, నేమ్ అండ్ ఫోన్ నెంబర్ పెట్టుకోవచ్చు. సెకండ్ ఎంట్రీలో సీరియల్ నెంబర్, నేమ్, అడ్రస్ పెట్టుకోవచ్చు. ఓకే, థర్డ్ ఎంట్రీలో సీరియల్ నెంబర్ పెట్టుకోవచ్చు, నేమ్ పెట్టుకోవచ్చు, ఫోన్ నెంబర్ పెట్టుకోవచ్చు, అడ్రస్ కూడా పెట్టుకోవచ్చు. ఓకే, సో ఆ విధంగా బేసిక్గా మనకి ప్రతి ఎంట్రీకి మనం ఏమేమి స్టోర్ చేసుకోవాలి అనే డైనమిజం మన చేతిలో ఉంటుంది. బట్ SQLలో అది మన చేతిలో ఉండదు. కాబట్టి ఎప్పుడైతే మనకి బేసిక్గా స్కీమా ఆర్ ఈ కాలమ్స్ ఫిక్స్గా ఉంటుందో ఆ కేసులో మనం SQL వాడతాం. బట్ ఇటువంటి ఆబ్వియస్లీ మీడియా బేస్డ్ ఏవైతే యూజెస్ ఉంటాయో లైక్ ద యూట్యూబ్ ఆర్ ఎనీథింగ్. సో మనకి యూట్యూబ్లో వి నీడ్ వీడియోస్, ఆ వీడియోస్ కింద కమెంట్స్ ఉంటాయి. అగైన్ కమెంట్స్ ఒక వీడియోలో ఒకటే ఉండొచ్చు, ఒక దాంట్లో 0 ఉండొచ్చు, ఒక దాంట్లో 100 ఉండొచ్చు, ఒక దాంట్లో 1000 ఉండొచ్చు. సో దట్ కౌంట్ ఈజ్ నాట్ ఫిక్స్డ్. సో ఆ విధంగా డైనమిక్గా ఉన్న యూస్ కేసెస్లో వి యూజ్ MongoDB. సో అగైన్ యూట్యూబ్ కానీ ఎనీ సోషల్ మీడియా కానీ ఎక్కువగా వాడేది నో SQL బేస్డ్. అండ్ ఆ నో SQL బేస్డ్ డేటాబేసెస్లో వన్ ఆఫ్ ది కైండ్ ఆఫ్ ఇంపార్టెంట్ డేటాబేస్ ఈజ్ MongoDB. అగైన్ నో SQLలో కేవలం MongoDB ఉందా అంటే లేదు, చాలా ఉన్నాయి. దాంట్లో పాపులర్ ఏంటి అండ్ MERN స్టాక్లో ఏముంది అంటే ఇట్ ఈస్ MongoDB. ఓకే, సో దిస్ ఈజ్ MERN స్టాక్ అనమాట. సో MERN స్టాక్ ఈజ్ జస్ట్ అ టెక్ స్టాక్ ఫర్ వెబ్ డెవలప్మెంట్. దీంట్లో 4 ఉంటాయి: MongoDB, Express, React, Node. MongoDB is for database, Express is for backend, React is for front end, Node is just a runtime environment for JavaScript. సో మీరు చూస్తే ఇక్కడ ఎంటైర్లీ ఓకే ఎక్స్ప్రెస్, Node.js, React అంతా కూడా కంప్లీట్ జావాస్క్రిప్టే. వాట్ అబౌట్ MongoDB? MongoDBలో మీరు వాడే క్వెరీస్లో యూజ్ చేసే ఆబ్జెక్ట్స్ కూడా జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నొటేషన్ JSONలోనే ఉంటాయి. ఓకే, సో ఎవ్రీథింగ్ ఇన్సైడ్ ద MERN స్టాక్ క్యాన్ బి డన్ విత్ జస్ట్ వన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఆబ్వియస్లీ డిఫరెంట్ టూల్స్ కాబట్టి డిఫరెంట్ మెథడ్స్, డిఫరెంట్ వేస్ ఆఫ్ యూజింగ్ దెమ్ ఉంటుంది. కానీ ప్రతిదానికి ఒక సింగిల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చాలు. ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజే జావాస్క్రిప్ట్. సో మీరు కేవలం జావాస్క్రిప్ట్ నేర్చుకుని కూడా కంప్లీట్ ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్ నేర్చుకోవచ్చు యూజింగ్ MERN స్టాక్. గాట్ ఇట్?
అండ్ దాట్స్ ద అడ్వాంటేజ్. అందుకే రోజు రోజుకి మనకి మెర్న్ స్టాక్ అనేది బాగా పాపులర్ అవుతుంది. గాట్ ఇట్. ఐ హోప్ ద వీడియో ఈజ్ హెల్ప్ఫుల్ అండ్ క్లియర్. డౌట్స్ ఉంటే కమెంట్ చేసి చెప్పండి. ఐ విల్ బీ హ్యాపీ టు హెల్ప్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.